వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయంటే ఉండే క్రేజీ వేరు. దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ను ఆసక్తిగా వీక్షిస్తుంటారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ప్రస్తుతం రెండు దేశాలు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి వాటిలోనే పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఆసియా కప్ వేదికగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ నెట్వర్క్స్ ఆసియా కప్ 2025కు సంబంధించిన యాడ్ టారిఫ్స్ ను భారీగా పెంచేసింది. 10 సెకండ్ల యాడ్ కు 16 లక్షలు వసూలు చేస్తోంది. భారత్ పాక్ మ్యాచ్ కు ఈ రేట్లు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల ప్రారంభ ధర 11,000గా నిర్ణయించారు. ఈ టికెట్లను దుబాయ్, అబుదాబి క్రికెట్ స్టేడియాల్లో ఏర్పాట్లు చేసిన కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రారంభించింది. టికెట్ల విక్రయాలను 3 విభాగాలుగా డివైడ్ చేసింది. లీగ్ దశ మ్యాచ్ల టికెట్ల ప్రారంభ ధర 11,000గా, సూపర్ 4 మ్యాచ్లు, నాకౌట్, ఫైనల్ మ్యాచ్ల టికెట్ల ప్రారంభ ధర కూడా 12,500గా నిర్ణయించారు. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9న T20 ఫార్మాట్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. భారత్తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్, యుఏఈ, ఓమన్ దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ 8 జట్లను 2 గ్రూప్స్గా విభజించారు. భారత్, పాక్, ఓమాన్, యుఏఈ గ్రూప్ ఏలో ఉన్నాయి. సెప్టెంబర్ 10న యుఏఈతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ 14న పాకిస్తాన్తో తలపడనుంది. ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగిలిన 3తో తలా ఒక మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత టాప్ 2 జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో నాకౌట్ దశలో మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్ సూపర్ 4కి చేరితే అక్కడ మరోసారి తలపడతాయి. సూపర్ 4లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ 2 జట్ల ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.